ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-43 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24:42 నుండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగము మరి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులను తన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్న మాటలు. రాకడ అనగానే మొదటి రాకడ, రెండవ రాకడ, రెండు ఉన్నాయి. మొదటి రాకడ ఆల్రెడీ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించారు. పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి నరావతారిగా వచ్చి మనుషులను రక్షించటం కొరకు, నశించిన దానిని వెదకి రక్షించటం కొరకు ప్రభువు ఈ లోకానికి రక్షకుడుగా జన్మించాడు. అది మొదటి రాకడ. ఆ మొదటి రాకడ అయిపోయింది. ఇక తరువాత రెండవ రాకడ అనేది ఉన్నది. ఈ రెండవ రాకడలో ఆయన కొదమ సింహములాగా వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన సువార్త విని రక్షణ పొంది దేవుని కొరకు సిద్ధముగా ఉంటారో అలాంటి వారిని ఆయన తీసుకొని పరలోకములో చేరుస్తాడు. మిగిలిన వారిని మీరెవరో నాకు తెలియదు, మీ కొరకు నిత్య నరకాగ్ని ఏర్పాటు చేయబడి ఉన్నది, అందులోనికి వెళ్ళండి అని చెప్పి నరకములోనికి పంపిస్తాడు. అనగా సిద్ధపడిన వారిని పరలోకానికి, సిద్ధపడని వారిని నరకానికి పంపించే అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఆయన సర్వాధికారి. ఆ పనిని చేయటానికి వచ్చే సమయము రెండవ రాకడ అని అంటాము. రెండవ రాకడ. అయితే ప్రియులారా, రెండవ రాకడ ఇంకా రాలేదు. కానీ రాబోయే ముందు ఏమి జరుగుతుంది అని కొన్ని గుర్తులు, కొన్ని సిగ్నల్స్ని దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. అవి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణము, కరువు వాతావరణము, తుఫానులు, భూకంపాలు, నానా రకాల తెగుళ్ళు, భయకంపితమైన వాతావరణాలు, ఇవన్నీ కూడా మరి యుద్ధ సూచనలు. ఇవన్నీ రెండవ రాకడ కొరకు అయిన గుర్తులు అని బైబిల్లో మనం చూస్తున్నాం.
అయితే ప్రియులరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. లేదా రెండవ రాకడ రాకముందే దేవుడు మనల్నైనా తీసుకోవచ్చు. ఏదో ఒకటి జరుగుతుంది. రెండవ రాకడ వరకు ఉంటే, బ్రతికుంటే మనం రెండవ రాకడలో ఏం జరుగుతుందో చూస్తాం. కొన్ని సమయాల్లో అప్పటి వరకు మనం ఉండకపోతే ముందుగానే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. అందుకనే ప్రభువు ఏమన్నాడంటే, మీ ప్రభువు, అక్కడ 42వ వచనంలో చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో, మీ ప్రభువు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ ప్రభువు అనగా దేవుడు మన ప్రభు అన్న సంగతి మనము బాగా తెలుసుకోవాలి. ఆయన తిరిగి వస్తాడంట. అప్పుడు ఏం చేయాలి? ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటండి మనం? ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. మీ ప్రక్కతో చెప్పండి, ఎలా ఉండాలని చెప్పండి. మెలకువగా ఉండుడి. ఏంటండి మెలకువగా ఉండటం అంటే? మెలకువగా ఉండటం అంటే ఏమిటి? తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర నుండి లేవటమా? లేక ఎప్పుడు చూసినా నిద్ర పట్టకుండా ఉండటమా? మెలకువగా ఉండటం అంటే ఏమిటి? ప్రభునంతులరా, మెలకువగా ఉండటము అంటే ఏమిటి అని చూస్తే, అక్కడ మన జీవితంలో నేర్చుకోవలసిన సత్యం ఇది. నేర్చుకోవలసిన సత్యం ఏమిటి? ఈ సత్యం అంటే 42వ వచనం ఏం చదువుతున్నాం? ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేనికి మెలకువగా ఉండాలంటే, ప్రభువు రాబోతూ ఉన్నాడు, మనం ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండాలి. ఆయనను ఎదుర్కొనుటకు, ఆయన వచ్చి మనలను తీసుకొని వెళ్ళేటప్పుడు మనము సిద్ధపడిన వారముగా ఉండాలి. ఏ సమయంలోనైనా రావచ్చు. తెల్లవారుజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. కానీ ఏ సమయంలో వచ్చినా మనము సిద్ధపడి మెలకువగా ఉండవలసిన వారం అయి ఉన్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మెలకువగా ఉండటం అంటే దేవునిని అంగీకరించి ఉండాలి. నువ్వు దేవునిని ముందుగానే అంగీకరించి రక్షణ పొంది దేవుని కొరకు నువ్వు జీవిస్తూ నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ పరిశుద్ధముగా బ్రతుకుచు, దేవునికి నాకు మధ్యలో ఆటంకాలేమీ లేవు, ప్రభు నన్ను ఎప్పుడు పిలిచినా నేను పరలోకానికి వెళ్ళగలను అనే మనస్సాక్షిని కాపాడుకుంటూ మనం బ్రతకాలి. దేవుడు నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు, నేను సిద్ధంగా లేనయ్యా, నేను ఒప్పుకోవలసినవి ఉన్నాయి, సరిచేసుకోవలసినవి ఉన్నాయి, ఇప్పుడు నేను రెడీగా లేను అని నీవు చెప్పకూడదు. ఒకవేళ నీవు చెప్పినా నీకు తరుణం ఎవడిక?
ఆ తరుణాలేదో ఆయన ఇస్తూ ఉన్నప్పుడు ఇప్పుడే నువ్వు వాడుకోవాలి, కానీ ఆయన తరుణాలు ఇస్తున్నప్పుడేమో వాడుకోకుండా నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు నేను రెడీగా లేనయ్యా అని చెబితే ఆయన ఆలకించడు. కాబట్టి మెలకువగా ఉండటం అంటే ఆయనను ఎదుర్కొనుటకు మెలకువగా ఉండుడి. ఇందాక ఒక పాటలో మన సహోదరులు పాడారు, సిద్ధపడుడి మీరెలలో. పాడండి ఆ వచనం. సిద్ధపడుడి మీరెలలో సంధింప. సిద్ధపడుడి మీరెలలో మీరు దేవుని సంధింప. సిద్ధపడుడి ప్రభువుకై కనిపెట్టుడి. సిద్ధపడుడి ప్రభువుకై కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చు, ఆశతో కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చు, ఆశతో కనిపెట్టుడి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. అది మెలకుగా ఉండటం అంటే. మెలకుగా ఉండాలి. అంతేగాని నేను ఇంకా మారు మనసు పొందలేదయ్యా, ఇంకా నేను పాపంలోనే బ్రతుకుతున్నానయ్యా, ఇంకా నాలో చెడు జీవితమే ఉన్నది, చెడ్డాశలే ఉన్నాయి, ఇంకా నేను ఇవి వదిలించుకోవాలనుకుంటున్నాను కానీ వదిలించలేకపోతున్నాను, వదులుకోలేకపోతున్నాను, ఏనాడు పట్టిందో కానీ నాకు ఈ చెడ్డ అలవాటు నన్ను వదలటం లేదయ్యా అని చెప్పుకుంటా ఉంటే నువ్వు నష్టపోతావు, నువ్వు కష్టాల పాలవుతావు, నీవు నరకం పాలైపోతావు. అందుకని మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఈ మెలకుగా ఉండటం అనేది నీవు దేవుని మనస్సును కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని నీవు కలిగి ఉండాలి. ఏదో ఒక రోజున నేను ఈ లోకం వదిలిపెట్టటము నిజమే, ఖాయమే. ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళతాను, కానీ నిత్యత్వములోనికి పరలోకానికి నేను చేరాలి కదా. ఆ ఆలోచన నీలో ఉండాలి. అదే మెలకుగా ఉండటం అంటే. మన ప్రాణము దేవుని అరచేతిలో ఉన్నది ప్రియులారా. మన ప్రాణాన్ని పిలుచుకునే అధికారము దేవునికి ఉన్నది. ఒకవేళ ప్రాణం పోతుంది అని అనుకున్నా సరే మరలా తిరిగి ఇచ్చే అధికారము కూడా దేవునికే ఉన్నది. అయితే ఈ సమయములో నీవు సిద్ధపడి ఉండాలి, అదే మెలకువ. ఆ మెలకుగా ఉండటమే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. చూడండి, ఏ సమయాల్లో మెలకుగా ఉండాలి అని అంటే ఏమని చదువుతున్నావు? 42వ వచనంలో, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి.
కాబట్టి దేవుడు తిరిగి వస్తాడు, ఆయన నన్ను తిరిగి తీసుకొని వెళతాడు. ఒకవేళ దేవుడు తిరిగి రావటము ఆలస్యమైతే ఈ లోపైనా నన్ను పిలుచుకుంటాడు. ఆయనను ఎదుర్కొనుటకు నేను సిద్ధపడి ఉండాలి అని నీవు గ్రహించుకొని పాపమును విడిచి దేవునిని వెంబడిస్తూ మెలకువగా ఉండటం మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని చూద్దాం. ఏ విషయాల్లో మనం మెలకువగా ఉండాలంటే 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏ విషయంలో మెలకువ అంటే శోధనలో ప్రవేశించకుండునట్లు. దేనిలో ప్రవేశించకూడదు? మనం దేనిలో ప్రవేశించకూడదు? మొన్నటి వరకు ఎండాకాలం, ఈ ఎండల్లో మనం ఎప్పుడు కోరుకుంది ఏమిటంటే నీడ ఎక్కడ దొరుకుతుంది, చల్లదనం ఎక్కడ దొరుకుతుంది అనుకొని ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అది ఎండాకాలం పరిస్థితి. ఇప్పుడు ఏ కాలం వచ్చేసింది? వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు వర్షాలు వస్తే మనం వెళ్ళేది ఎక్కడికంటే గొడుగు క్రిందకే. ఇప్పుడు ఈ రోజుల్లో మనకంటే గొడుగే గొప్పదే. ఎందుకంటే మనల్ని కాపాడేది, మనల్ని తడవకుండా చేసేది ఎవరో? గొడుగు. కాబట్టి గొడుగు క్రిందకి మనం వెళతాం. ఎండల్లోనేమో చల్లదనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాము, వర్షాల్లోనేమో గొడుగు క్రిందకి వెళుతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, శోధనలోనికి మీరు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళకూడదు? శోధనలోనికి మీరు వెళ్ళొద్దు. ఏమిటి శోధన? ఈ శోధనలు ఎలా వస్తాయి? ప్రభువుని పిల్లరా, శోధన అనేది ఎలా వస్తుంది అనంటే, నీవు పాపమునకు చోటు ఇస్తే ఆ పాపమే నీ కుటుంబానికి శోధనగా మారుతుంది. నీ కుటుంబంలో సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా, సేవకుడికి తెలియకుండా చేసే రహస్య పాపాలు, విశ్వాసులు చేసే పాపాలు, సంఘానికి తెలియకుండా సేవకుడు చేసే రహస్య పాపాలు, సమాజంలో ఎవరికి తెలియకుండా నీవు నైస్గా చేస్తావు చూడు, తెలివిగా, ఆ పాపాలు. ఈ పాపాలు మనలను శోధనలోనికి తీసుకొని వెళతాయి. సోదరుడా, సోదరి, నీకిప్పుడు టేస్ట్గా ఉంటుంది పాపం చేయటం. నీకిప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది పాపపు అలవాట్లు. కానీ ఆ తర్వాత నెత్తి బాదుకుంటావు, ఆ తర్వాత గుండె బాదుకుంటావు, ఆ తర్వాత కొంప కూలిపోద్ది. పాపము వలన ఇలాంటి శోధనలు మన జీవితంలోనికి వస్తాయి. ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నీకు శోధన వస్తే కొన్ని సంవత్సరాలు నువ్వు బాధపడతా ఉంటావు. ఒక్కసారి పాపానికి నువ్వు చోటు ఇస్తే
నీ ఇంటిలో ఆశీర్వాదాలు నీకు దూరం అయిపోతాయి. అందుకని ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలో ప్రవేశించకుండానట్లు, సాతానుడితో చెయ్యి కలపకుండానట్లు, పాపముతో సంతోషించకుండానట్లు నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో. ఈ మెలకు అనేది నీకు ఏం తెస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, కుటుంబము కట్టబడుతుంది, నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీకు క్షేమము సమాధానం వస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మెలకుగా ఉండు, మెలకుగా ఉండు. సోదరుడా సోదరి, నీవు ఏవో కొన్ని విత్తనాలు లేక పిండికి సంబంధించిన కొన్ని నానబోసి పైన ఇంటి పైన లేక ఇంటి ముందో ఆరబెడుతూ ఉంటావు. ఆ ఆరబెట్టినప్పుడు నీవు ఎండబెట్టిన వాటిల్లో పక్షులు వచ్చి తీసుకువెళ్ళే ఆహార పదార్థాలు అయి ఉంటే అవేవైనా ఆహార పదార్థాలు పక్షులు తీసుకువెళ్ళేవి అయి ఉంటే నువ్వు ఆరబోసిన తర్వాత మర్చిపోయి ఉండవు. నువ్వు పక్షులు వస్తాయేమో అని కర్ర తీసుకొని కాపలా ఉంటావు. ఎవరికో ఒకరికి చెబుతావు, పక్షులు వస్తాయేమో, వాటిని తీసుకువెళ్తాయి, కాస్త చూస్తూ ఉండండి అని మెలకుగా ఉంటావు. సోదరుడా సోదరి, మన జీవితంలో కూడా ఆకాశ పక్షి ఒకటి ఉన్నది. ఆకాశ పక్షి ఏమి కాజేస్తుందో తెలుసా? నీలో ఉన్న సంతోషాన్ని తీసుకెళ్ళాలని చూస్తుంది, నీలో ఉన్న ప్రార్థనాత్మను తీసేయాలని చూస్తుంది. నీవు కాస్త వాక్యానికి లోబడుతూ ఉంటే ఆ వాక్యానికి లోబడకుండా చేయాలని చూస్తా ఉన్నది. నువ్వు కొంచెం బలంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఆ బలమైన ప్రార్థన లేకుండా చేస్తా ఉన్నది. నీకున్న ఆశీర్వాదాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న సమాధానాన్ని తీసేయాలని చూస్తుంది. ఒక పక్షి తిరుగుతా ఉన్నది నీ మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద, గ్రామాల మీద. ఈ సాతానుడు పక్షి రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈ పక్షి? నీలో ఉన్న దేవుని ఆశలు దొంగిలిస్తూ ఉన్నాడు. దేవునిలో నువ్వు బలపడాలి అని అనుకున్నా, నీవు బలపడకుండా నిన్ను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆశలు తోడేస్తున్నాడు నీలో నుండి. అందుకని నువ్వేం చేయాలి? అమ్మో, నాకు బైబిల్ చదవబుద్ధి కావట్లేదు అని నీకు అనిపించినప్పుడు సాతానుడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. ప్రార్థన చేయబుద్ధి కాకపోతే ఏదో సాతానుడు గాడు నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు అని నువ్వు గ్రహించుకోవాలి. ఇంతకుముందు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, వాక్యం చదివేవాడివి. దేవుడు పని తప్ప రెండోదే నీకు పట్టేది కాదు. ఇప్పుడు దేవుని పని వదిలేసి లోక సంబంధమైన మాటల్లో, పాటల్లో, వ్యవహారాల్లో పడ్డావరంటే సాతానుడు గాడు ఏదో మోసం చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. దేవుని ఆశలే, దేవుని కోరికలే, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన అనే నీలో ఆ కోణంలోనే నిన్ను అసలు ఆపేసి లోకముచ్చట్లు,
లోక ప్రేమలు, లోక వ్యవహారాలు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, వీటిని నేర్చుకోవటం, వీటిని అక్కడ ఎక్కడ చెప్పటం, ఈ కొండాలు, ఈ వ్యవహారాల్లో నువ్వు పడ్డావంటే సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడనేది నువ్వు గ్రహించుకోవాలి. మెళకువ నీకు కావాలి. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి, యేసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, యేసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలు. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య పాటల్లో కొండంత ఆనందం. యేసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, యేసయ్య పాటల్లో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాథుడు, కల్వరి కొండపై కరుణాల నాథుడు, నా కొరకు చేసిన త్యాగం గొప్పది, నా కొరకు చేసిన త్యాగం గొప్పది. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా,